ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. ఇక 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. ఇక 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం.